ప్రెగ్నెన్సీ టైంలో సీఫుడ్ తినకూడదని షాడో చెప్పడంతో నాకు ప్రెగ్నెన్సీనా అంటూ అన్విత ఆశ్చర్యపోతుంటే పెద్దగా నవ్వుతాడు షాడో. ఎందుకు నవ్వుతున్నావ్ అని అనుమానంగా అడిగింది అన్విత. ప్రెగ్నెన్సీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయావ్. నేననేదేంటంటే ప్రెగ్నెన్సీ నిలబడాలంటే సీఫుడ్ తినకూడదంటారు అని తన మాటలను వివరంగా చెప్పాడు షాడో. అలాగా, ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందనగానే ఎంత కంగారు పడిపోయానో తెలుసా అంది అన్విత. కంగారెందుకు? ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు నీతో పిల్లల్ని కనాలనుందని. నువ్వు నేను పిల్లలు హ్యాపీగా ఉంటాం అని అన్నాడు షాడో. షాడో అలా చెప్తున్నాడు కాని అన్వితకు మనసులో ఏదో ఒక మూల కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే షాడో పేరు తప్ప అతని ఒరిజినల్ పేరు కూడా తనకు తెలియదు. పిల్లల్ని కన్న తర్వాత అందం తగ్గిపోయిందని తనను షాడో వదిలేస్తాడేమోనని ఆమెకు భయంగా ఉంది. అన్విత ఏమీ మాట్లాడకపోవడంతో, అదిగో మళ్ళీ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఎదురుగా నేనున్నానమ్మాయ్ అని నవ్వుతూ అన్నాడు షాడో. ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన అన్విత ఏదో చెప్పాలనుకుంది. కాని అంతలోనే బయట నుండి కార్ హారన్ చప్పుడు 3 సార్లు వినిపించింది. ప్రతిసారి పైకి రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు 3 సార్లు హారన్ కొడతానని, కిందకు దిగి నువ్వే రావాలని ఆల్రెడీ ప్రియా చెప్పింది. ఆ విషయం గుర్తొచ్చి ప్రియ వచ్చిందని తెలుసుకుని, ఇదిగో ప్రియ వచ్చేసినట్టుంది, నేను మళ్ళీ మాట్లాడతాను అని షాడోతో చెప్పి ప్రియకు కాల్ చేసి 5 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తున్నానంది అన్విత. చెప్పినట్టుగానే 5 నిమిషాల్లో రెడీ అయ్యింది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న అన్వితను చూడగానే, దివి నుంచి దిగొచ్చిన దేవతలా ఉన్నావన్విత అని అన్నాడు షాడో. ఆ మాటలకు ఆమె సిగ్గుపడి చిన్నగా నవ్వింది. అమ్మాయిలు మేకప్ లేకపోతే అందంగా ఉండరని అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. కాని నీ ముఖం మీద కొంచెం కూడా మేకప్ లేకపోయినా నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావ్. మనుషులందర్నీ ఏదో ఇష్టమొచ్చినట్టుగా పుట్టించేసిన బ్రహ్మదేవుడు నిన్ను మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పుట్టించాడు. లేకపోతే ఇంత అందం భూమ్మీద కనిపించడం అసాధ్యం అని తనలోని కవిని మరోసారి నిద్రలేపాడు షాడో. ఆ పొగడ్తలకు పొంగిపోయిన అన్విత, ఇక చాలు, నీ పొగడ్తలతోనే నా కడుపు నింపేసేలా ఉన్నావు, ఇక వెళ్ళిన తర్వాత నేనేం తింటాను అని అంది. నీ అందంతో మా కళ్లకు ఆనందాన్ని ఇస్తున్న దానివి, కనీసం పొగడ్తలతో నీ కడుపు నింపనివ్వు అని మరో మాట అన్నాడు షాడో. మహానుభావా, నీ మాటలను నీలోనే దాచేసుకో, ఇప్పుడు నేను వెళ్ళాలి అంటూ బాయ్ అని చెప్పి కిందకు దిగింది అన్విత. బాయ్ అంటూ షాడో కూడా చేతులు ఊపాడు. కార్ ఎక్కడానికి వస్తున్న అన్వితను చూసిన ప్రియా నోరు వెళ్లబెట్టింది. కార్లో ఫ్రంట్ సీట్లో తన పక్కన అన్విత కూర్చోగానే, వైట్ డ్రెస్లో ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా అన్విత, అసలింత అందాన్ని ఇన్ని రోజులు ఎక్కడ దాచావే అంటూ ఆమె బుగ్గ మీద చూపుడు వేలతో చిన్నగా తట్టి, కొంచెం కూడా మేకప్ వేసుకోలేదు కదా, అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావో. ఆ అవినాష్కి కంటికి సంబంధించిన డిసీజెస్ ఉన్నట్టున్నాయి, పక్కన అందాన్ని పెట్టుకుని కూడా చూడలేకపోయాడు. ఇంత అందం ఉన్నదానివి అనవసరంగా వాడి చెంతన చేరావు, వాడిని ఎప్పుడో వదిలిపెట్టుండాల్సింది, లేట్ చేశావు అని అన్విత అందాన్ని పొగుడుతూ ఉంది ప్రియా. ఆలస్యమైతే అయింది కాని ఇప్పుడైతే వదిలేశాను కదా, ఆల్రెడీ డివోర్స్ పేపర్స్ మీద సంతకం కూడా చేసేశాను అని చెప్పింది అన్విత. సంతకం చేసేశావా? మరి నాకు చెప్పలేదేంటి అని ప్రియ అడగడంతో, చెప్దామనుకున్నాను కాని షాడో గురించి ఆలోచిస్తూ అన్నీ మర్చిపోయాను అని చెప్పింది. సర్లే, సంతకం చేసేశానన్నావు కదా, ఇక వాడి గురించి ఆ టాపిక్ గురించి వదిలేయ్. ఇప్పుడు ఈ జీవితం నీది, దీనిని నీకు కావాల్సినట్టుగా మలుచుకో, లైఫ్ని ఇప్పుడైనా ఎంజాయ్ చెయ్యి అని చెబుతూ కార్ స్టార్ట్ చేసింది ప్రియా. మార్నింగ్ కావడంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. రోడ్డు మీద షాప్స్ ఏవీ ఇంకా ఓపెన్ కాలేదు. కారు అద్దంలోంచి వాటన్నిటినీ చూస్తూ ఉంది అన్విత. అంతలోనే రెస్టారెంట్ రావడంతో కార్ ఆగింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. అన్విత ప్రియా కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చిన వెయిటర్ ఆర్డర్ ప్లీజ్ అని అడగడంతో దాదాపు 15 ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసింది ప్రియా. ప్రియా ఆర్డర్ విని అన్విత షాక్ అయిపోయింది. ఏంటి పొద్దున్నే అంతలో ఆర్డర్ చేశావ్, అవన్నీ తింటావా నువ్వు అని అడిగింది. తినడానికి ట్రై చేద్దాం, అవ్వలేదనుకో పార్సల్ కట్టించి ఇంటికి తీసుకెళ్దాం, చెప్పానుగా లాబ్స్టర్ చాలా కాస్ట్లీ
అని అంది ప్రియా. ఆ మాటలతో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలంటే సీ ఫుడ్ తినకూడదు అని షాడో చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. దాంతో తనకు సీ ఫుడ్ వద్దని వేరే ఏదైనా ఆర్డర్ చేయమని చెప్పింది అన్విత. వెళ్లిపోతున్న వెయిటర్ని మళ్లీ పిలిచిన ప్రియా ఒక ఐటెం సీ ఫుడ్ కాకుండా వేరే ఐటెం తీసుకురమ్మని ఆర్డర్ చేసింది. ఆర్డర్ తీసుకుని వెయిటర్ వెళ్లిపోగానే అన్విత వైపు తిరిగిన ప్రియా, అన్విత, చాలాసేపటి నుండి నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంది. ఏంటన్నట్టు అన్విత చూడ్డంతో, నువ్వు జాబ్ చేద్దామని మొన్న చెప్పావు కదా, ఆ విషయం మా నాన్నకు చెప్పాను. కొన్ని రోజుల క్రితం నువ్వు మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశావు కదా, అందుకే ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా నీకు జాబ్ దొరికింది అని చెప్పింది ప్రియా. ఏంటి, మేకప్ ఆర్టిస్ట్గానా? ఎక్కడా అని ఆశ్చర్యపోతూ అడిగింది అన్విత. మా ఏరియాలో లగ్జరీ కార్ షోరూమ్ ఒకటి ఉంది. అక్కడ కార్స్తో ఫోటోలు దిగే మోడల్స్కి మేకప్ చేయాలి, అంతే అని ప్రియ చెప్పడంతో, బట్ ప్రియా, నేను అసిస్టెంట్గా మాత్రమే పనిచేశాను. నాకు మేకప్ గురించి మరీ ఎక్కువగా తెలీదు. నేనీ పని చేయలేనేమో అని సందేహపడింది అన్విత. ఇదే నీతో సమస్య. నీ స్ట్రెంత్ ఏంటో నీకు తెలియదు. లాస్యని చెంపదెబ్బ కొట్టగలనని నువ్వెప్పుడైనా ఊహించావా? నిన్న కొట్టావు కదా. ఇప్పుడు జాబ్ కూడా అంతే. ఆల్రెడీ అసిస్టెంట్గా చేశావు. సో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే రిజల్ట్ బావుంటుంది. అండ్ ఐ నో నువ్వు చేయగలవు అని ఆమెకు ధైర్యం ఇస్తున్నట్టుగా చెప్పింది ప్రియా. అన్వితకు ఇంకా అనుమానంగానే ఉంది. అదే టైంలో ప్రియ మాటలు ఆమెను ఆలోచింపజేశాయి. నీ స్ట్రెంత్ ఏంటో నీకు తెలియదని ప్రియ చెప్పిన మాటలను షాడో కూడా చెప్పాడని గుర్తు తెచ్చుకుని, నన్ను నేను మరీ చులకనగా చూసుకుంటున్నానా అని మనసులో అనుకుంది అన్విత. ఆలోచనలో పడిపోయిన అన్వితను చూసిన ప్రియా, ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఎదురుగా నేనున్నాను, కనిపిస్తున్నానా అని అడిగింది. ఈ మాటలు కూడా షాడో అన్నాడని గుర్తుకు రావడంతో ఆమెకు నవ్వొచ్చింది. తనను ప్రేమగా చూసుకునే ఇద్దరు మనుషులు ఒకేలా మాట్లాడడం వింతగా అనిపించింది. అన్విత నవ్వుతుంటే, ఎందుకు నవ్వుతున్నావే? ఇంతకీ జాబ్ చేస్తావా చెయ్యవా? ఒకే మాటలో చెప్పేసేయ్, నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని అంది ప్రియా. జాబ్ చేస్తానని అన్విత చెప్పగానే, మరి శాలరీ ఎంతో అడగవా అని అంది ప్రియా. అవును, అసలు విషయం మర్చిపోయాను. ఇంతకీ శాలరీ ఎంత అని అడిగింది అన్విత. అన్నీ ఇలానే మర్చిపో. జాబ్ వచ్చిందని తెలియగానే ప్రతి ఒక్కరూ ఫస్ట్ శాలరీ గురించి అడుగుతారే. నువ్వు మాత్రమే అసలెలాంటి ఫలితం ఆశించకుండా పని చేస్తానని అంటావు. నీలాంటి వాళ్లు చాలా రేర్గా ఉంటారు అని అన్వితను పొగుడుతోంది ప్రియా. అదంతా సరే కాని ముందు శాలరీ ఎంతో చెప్పు అని అంది అన్విత. మంత్లీ 50,000 సరిపోతుందా అని ప్రియ చెబుతుంటే ఒక్కసారిగా అన్విత మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. ప్రియా చెప్పింది నిజమో కాదో అన్న అనుమానం తనలో కలిగింది. దాంతో ఎంత అని ప్రియని మరొకసారి అడిగింది. 50,000 అని ప్రియ మళ్లీ చెప్పడంతో, నాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువిస్తున్నారు కదా, మళ్ళీ సరిపోతుందా అని అడుగుతావేంటి అని అంది అన్విత. నీకు జాబ్ చూసింది మా నాన్న కదా, అందుకే శాలరీ ఎక్కువగానే ఉంటుంది. నువ్వు మాత్రం ఇప్పుడు నా దగ్గర చెప్పినట్టు నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తోంది అని ఎవరితో చెప్పకు. అసలే ఆఫీసులలో రాజకీయాలు చాలా ఎక్కువ. ఇంతకుముందు నువ్వెక్కడా వర్క్ చేయలేదని వాళ్లకు తెలిస్తే నిన్ను తక్కువగా చూస్తారు అని అన్వితకు ఆఫీస్ గురించి హితబోధ చేసింది ప్రియా. ఓకే మేడం, నాకు అర్థమయ్యింది. మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఇక నుండి ఎవరికీ నా శాలరీ గురించి చెప్పను. ఇంతకీ నన్నెప్పుడు జాయిన్ అవ్వమంటారు అని ఒక మాస్టర్ ముందు నిల్చొని స్టూడెంట్ చెబుతున్నట్టుగా చెప్పింది అన్విత. దాని గురించి నాన్న మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. చేయగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకేనా అని ప్రియ అనడంతో సరే అంటూ తల ఊపింది అన్విత. తాను చెప్పాలనుకున్న మాటలు పూర్తి కావడంతో ఫుడ్ వైపు ప్రియకు మనసు మళ్ళింది. ఫుడ్ ఇంకా రావడం లేదని చూస్తూ, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని అన్వితతో చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. ఆమె అటు వెళ్లగానే ఆ రెస్టారెంట్లోకి వచ్చిన వాళ్లందరినీ చూస్తోంది అన్విత. అక్కడికి వచ్చిన వాళ్లందరూ చాలా రిచ్గా కనిపిస్తున్నారు. పొద్దు పొద్దున్న కావడంతో జనం తక్కువగా ఉన్నారు. ఆమె అలా చూస్తుండగా అక్కడ అవినాష్ కనిపించాడు. ఒక్కసారిగా అన్విత షాక్ అయిపోయింది. ఆమె కన్నా ఎక్కువగా అవినాష్ బిత్తరపోయాడు. దానికి కారణం అన్విత అందం.
తనతో ఇన్ని రోజులు కాపురం చేసినా కూడా అన్విత అంత అందంగా ఉంటుందని అవినాష్ ఎప్పుడూ తెలుసుకోలేకపోయాడు. షాడో కొనిచ్చిన కాస్ట్లీ వైట్ డ్రెస్లో ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. అవినాష్ని చూడగానే వెంటనే తలను తిప్పేసుకుంది అన్విత. అవినాష్ మాత్రం, తను అన్విత కదూ, ఎంత అందంగా ఉందేంటి? నాతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా కనిపించలేదు, ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది? నిజంగా సో బ్యూటిఫుల్, వైట్ డ్రెస్లో దేవకన్యలా కనిపిస్తోంది. ఇలాంటి అమ్మాయిని అందం లేదని నేను పట్టించుకోలేదేంటి అని మనసులో అనుకుంటూ అన్వితను చూస్తూ ఉన్నాడు అవినాష్. అతన్ని పట్టించుకోకుండా కూర్చున్న అన్విత ప్రియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉండాలనిపించలేదు. పదే పదే అవినాష్ కనిపించడం అన్వితకు నచ్చలేదు. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రియ కోసం ఎదురు చూస్తోంది. ఇటువైపు అవినాష్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి అన్విత వచ్చిందంటే తనకు మరో బాయ్ ఫ్రెండ్ దొరికాడా? నాకింకా విడాకులు ఇవ్వకముందే తను మరొకరిని చూసుకుందా? అన్విత ఇంత స్టైలిష్గా ఎలా మారిపోయింది అని మనసులో అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, అన్విత, నువ్విక్కడికెందుకొచ్చావు? ఎవరితో వచ్చావు అని ఆమె మీద అధికారమున్నట్లుగా ఆరాలు తీయడం మొదలుపెట్టాడు. అన్వితకు అవినాష్తో మాట్లాడడం అస్సలిష్టం లేదు. అతని వైపు చూడకుండానే, నేను రెస్టారెంట్కెందుకు రాకూడదు? ఇదేమీ నీది కాదు కదా అని వెటకారంగా అంది. ఆమె మాటలకు ఆశ్చర్యపోయిన అవినాష్ ఈసారి అన్విత అందాన్ని మరింత దగ్గరగా చూస్తూ బిత్తరపోతున్నాడు. అన్విత నిజంగా చాలా అందంగా ఉంది. మొహం మీద కొంచెం కూడా మేకప్ లేదు. అయినా దేవకన్యలా మెరుస్తోంది. ఆ లాస్య ఎప్పుడూ మేకప్ వేసుకునే ఉంటుంది. అయినా కూడా ఇంత అందంగా కనిపించలేదు. అయినా నేను అన్విత అందాన్ని ఎలా మిస్ అయ్యాను అని మనసులో అనుకున్నాడు. అవినాష్ ఇంట్లో ఉన్నప్పుడు అన్వితకు కనీసం మంచి డ్రెస్లు కూడా కొనిచ్చేవారు కాదు. ఎప్పుడైనా తన బాబాయ్ డబ్బులిస్తే కొనుక్కున్న 4 డ్రెస్లనే మళ్లీ మళ్లీ వేసుకునేది. ఇక అత్తగారు ఆమెను నిమిషం కూడా ఖాళీగా ఉండనివ్వకుండా పని చెప్తూనే ఉండేది. సో ఎప్పుడూ పనులు చేస్తూ అలసిపోయి చెమటలు పట్టి ఉండేది. ఇప్పుడేమో షాడో దగ్గర ఆమె మహారాణిలా ఉంటోంది. అడగకుండానే ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చిపెడుతున్నాడు. అన్విత అందాన్ని చూసి ఇక ఆగలేకపోయాడు అవినాష్. అన్విత, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. మనమిద్దరం భార్యాభర్తలం. నేను చేయగలిగినంత సాయం చేస్తాను అని ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నించాడు. కాని అవినాష్ మాటలు అన్వితకు నచ్చలేదు. మనమిద్దరం భార్యాభర్తలమా? డివోర్స్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాత కూడా నువ్వు నాకు హస్బెండ్ అవుతావా అని అదో రకంగా అడిగింది అన్విత. డివోర్స్ పేపర్స్ మీద నువ్వు సంతకం చేశావా? అసలు డివోర్స్ పేపర్స్ ఏంటి అని అనుమానంగా అడిగాడు అవినాష్. భలే యాక్ట్ చేస్తున్నావు అవినాష్. లాస్య మాత్రమే యాక్ట్ చేస్తుందనుకున్నా, కాని నీలో కూడా మంచి నటుడున్నాడు. మీరిద్దరూ వెళ్లి హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తీస్తే మంచి హిట్ అవుతుంది తెలుసా అంటూ వెక్కిరింపుగా మాట్లాడింది అన్విత. అన్విత, నేను నిజమే చెప్తున్నాను. అసలు డివోర్స్ పేపర్స్ ఏంటి అని కోపంతో అవినాష్ అడగడంతో, నువ్వే కదా ఆ లాస్యతో చెప్పించి మరీ నాతో డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నావు. ముందు నువ్వు పేపర్స్ మీద సిగ్నేచర్ పెట్టిన తర్వాతే నేను పెట్టాను అని కోపంగా అంది అన్విత. ఆ మాటలతో అవినాష్ తికమక్కపడ్డాడు. వెంటనే వేగంగా ఆమె ముందుకు వెళ్ళి, నేనెలాంటి పేపర్స్ మీద సిగ్నేచర్ పెట్టలేదు. అసలు నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అర్థం కావడానికేమీ లేదు. ఇప్పుడు నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నీతో అన్ని బంధాలను తెంచేసుకున్నాను అని కూల్గా చెప్పింది అన్విత. తెంచేసుకున్నావా? అలా ఎలా తెగిపోతుంది? మనిద్దరం పెళ్లి చేసుకున్నాం. కొన్ని రోజులు కాపురం చేశాం. మధ్యలో చిన్న చిన్న గొడవలొచ్చినంత మాత్రాన మనం భార్యాభర్తలు కాకుండా పోతామా? నువ్వు నా దానివి. ఇంతకు ముందు నేను నిన్ను వద్దనుకున్నాను. కాని ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. నువ్వు నాకు కావాలి. యువర్ మైన్ అని అన్నాడు అవినాష్. ఇప్పుడు అన్విత ఏమంటుంది? డివోర్స్ పేపర్స్ మీద అన్వితతో సంతకం పెట్టించిన లాస్యపై అవినాష్ కోపం తెచ్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.